హలో ఎవ్రీవన్, మనం బ్లౌజ్ లైనింగ్ క్లాత్ను బ్లౌజు ఎలా కటింగ్ చేయాలి, బ్లౌజ్ మెజర్మెంట్తోనే మనం లైనింగ్ బ్లౌజ్ పీస్ని ఎలా కటింగ్ చేసుకోవాలి టైప్ లేకోకుండా అనే వాళ్ళకి ఈ వీడియో. మనం ముందుగా లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఫస్ట్ లైనింగ్నే కట్ చేసేయాలి బ్లౌజు. ఇది కొంచెం డిజైన్ వచ్చింది కాబట్టి మనం ఉక్స్ పట్టి ఉండేదాన్ని మెజర్మెంట్ తీసుకోవాలి. ఉక్స్ పట్టి అంటే సింగిల్ పట్టి సైడ్కి మనం మెజర్మెంట్ లెంత్ తీసుకోవాలి. ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని మనం తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ పొడవు ఇప్పుడు ఇది దీనికన్నా 2 ఇంచులు ఎక్కువ ఉంది. 2 ఇంచులు అవసరం లేదు, 1.5 ఇంచి అంటే మనం 1.5 ఇంచి కావాలి కాబట్టి 1 ఇంచి అంతా మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసేసి చూసారు కదా. ఇప్పుడు లెంత్ ఉక్సులు పట్టి సైడు లెంత్ తీసుకోవాలి. చూడండి, పొడవు బ్లౌజ్ పీస్ కన్నా మనం 1.5 ఇంచి ఎక్కువగానే తీసుకోవాలి. వీళ్ళు 3 చెప్పినారండి, ఇది 3.5 పెట్టుకోవాలి లెంత్. క్రాస్ బెల్ట్ ఇక్కడ 1 ఇంచి దిగువ, ఇక్కడ క్రాస్ బెల్ట్ దీనికి 1 ఇంచి. మీరు టేప్లో కొలిచే వాళ్ళైతే 1 ఇంచి కట్ చేసేయండి. 1 ఇంచి పెట్టుకోవాలి క్రాస్ బెల్ట్కి ఉక్సులు పట్టికి మన మధ్యలో. ఇది 5 ఇంచి. వీళ్ళు 27 నడుం, 32 నుంచి 27 నడుము ఉండే వాళ్ళకి మనము 5.5 పెట్టుకుంటే చాలు. సంకలు క్రాస్ బెల్ట్ మీకు తెలియదు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 డాట్స్ వేసేకి. ఇక్కడ కొంచెం డౌన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ 3, ఇది 3, ఇది 3.5, ఇది 3.5. లెంత్ ఉండే వాళ్ళకి ఇది 4.5. వీళ్ళకి ఉక్సులు పట్టి డబుల్ బట్టి లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఇది 3.5 వస్తుంది. ఇక్కడ 2.5 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఇది వీళ్ళు సన్నగా 27 నుంచి 32 ఉండే వాళ్ళకి 3.5, ఇది 3.5 వస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 2 ఇంచి లెంత్, ఇది 3.5. ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ ఇది 3, ఇది 3 ఇంచెస్, ఇది 3.5 ఇంచెస్, ఇది 5.5, ఇది 5.5, ఇది కూడా 5.5, ఇది 2 ఇంచెస్, ఇది 2.5, ఇది 3.5 వస్తుంది క్రాస్. ఎవరికైనా సరే ఇది 3.5 వస్తుంది. బ్లౌజ్ మెజర్మెంట్తోనే మనం బ్లౌజ్ కటింగ్ ఎలా కటింగ్ చేయాలి అనే విధానాన్ని చాలా సులభంగా, చాలా ఈజీ అయిన పద్ధతిలో మీకు చూపిస్తాను. నేర్చుకోండి. తెలియని వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ కటింగ్, క్రాస్ కటింగ్ సంకల్ దగ్గర ముందుగానే కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు అంటే మనం మర్చిపోతాము.
స్లీవ్స్ మాత్రము కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేనైతే మార్కు ఏది వేసుకోను. చూసారు కదా, బ్లౌజ్ కటింగ్ ఇంతేనండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా నేర్చే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. నా క్లాసెస్, టైలరింగ్ క్లాసెస్ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది. నిన్న కూడా చిన్నపిల్లలకి ఫ్రాక్ మిడ్డీ ఎలా కుట్టాను యూట్యూబ్లో షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి. మీకు లెంతీ వీడియో కావాలంటే ఎలా కుట్టాను, కటింగ్ ఎలా చేసినానో మిడ్డీది వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది హాఫ్ స్లీవ్స్ వాళ్ళు ఫుల్ చెప్పినారు, కానీ ఇది బ్లౌజ్ డిజైన్ ఉంది కాబట్టి దీని మెజర్మెంట్తో బ్లౌజ్ కటింగ్ ఇలా వస్తుంది. చూసారు కదా, ఇంతేనండి బ్లౌజ్ కటింగ్. ఎవరైనా చూసి నేర్చుకునే వాళ్ళంటే నేర్చుకోండి. ప్రతి వీడియోను పెట్టినాను. మీకు ఒక్కొక్క వీడియోలో మీకు టేప్ మెజర్మెంట్ ఎలాగా, బ్లౌజ్ మెజర్మెంట్ ఎలాగా తీసుకోవాలి, ఎలా నేను చేసే బ్లౌజ్ కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీ. ఎందుకంటే పార్ట్స్ అంటే ఎవరికి అర్థం కావు. అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ మెజర్మెంట్తోనే మీకు అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా, చాలా ఈజీగా పెట్టిన. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రీ ఉన్నప్పుడు బ్లౌజ్ కూడా చాలా తొందరగా మనం ఎలా కుట్టాలి, అందరూ 10 నిమిషాలే కుట్టాము, 15 నిమిషాలే కుడతాము అని చెప్తారు. అలా అంతా అయ్యేలేదు. కనీసం మినిమం 35 మినిట్స్ మనం ఎంత ఫాస్ట్గా కుట్టినా కూడా 40 నిమిషాలు అవుతుంది. 35 నిమిషాలు 40 నిమిషాల్లో అయితే కుట్టచ్చు. పెద్ద మిషన్ అయితే అయినా, చిన్న మిషన్ అయితే అయినా 50 నిమిషాలు అవుతుంది. తొందరగా ఎవరు కుట్టరు. ఇదైతే కావాల్సింటే మీరు చూసి ఒకసారి బ్లౌజ్ కుట్టి కావాలంటే చూసుకోండి టైమింగ్. ఓకేనా, బాయ్ అండి. అందరికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.